కరెంట్ అఫైర్స్ అంటే రోజువారీ జరిగేటువంటి విషయాలు మనకు అంటే స్టేట్ వైడ్గా, నేషన్ వైడ్గా, వరల్డ్ వైడ్గా రోజువారీ జరిగేటువంటి విషయాలపైన మనకు ఎంతవరకు అవగాహన ఉంది అనేటువంటిది టెస్ట్ చేయడం కోసం ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ప్రతి ఎగ్జామ్లో కూడా కరెంట్ అఫైర్స్ ప్లేస్ మోస్ట్ క్రూషియల్ రోల్. కరెంట్ అఫైర్స్ అనేటువంటి దానిపైన ఎవరికైతే ఎక్కువ గ్రిప్ ఉండిద్దో వాళ్ళు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, కరెంట్ అఫైర్స్ అనేటువంటి వాటిపైన అంటే రోజువారీ జరిగేటువంటి విషయాలపైన నీకు ఎక్కువ ఐడియా ఉండాలి అంటే డైలీ న్యూస్ పేపర్ అనేటువంటిది ఖచ్చితంగా చదవాలి. న్యూస్ పేపర్ని ఒక పేపర్ లాగా చదవకూడదు, ఒక సబ్జెక్ట్ లాగా చదువుతూ ఉండాలి. దీంట్లో నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఇంపార్టెంటో అవన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళాలి. దానిని ఒక నోట్స్లో కూడా రాసుకుంటూ వెళ్ళాలి. డైలీ ఒక న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది. అలాగని 2-3 దొరికేటువంటి న్యూస్ పేపర్లు అన్నీ నువ్వు తిప్పేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక న్యూస్ పేపర్ అంటే తెలుగు ఆర్ ఇంగ్లీష్, నువ్వు స్టేట్ గవర్నమెంట్ ఈ జాబ్స్కు ప్రిపేర్ అవుతుంటే తెలుగు పేపర్ అయినా సరిపోతుంది. లేదు నువ్వు ఇంగ్లీష్ పేపర్ చదువుకున్నా అంటే ఈనాడు ఆర్ హిందూ ఏది చదువుకున్నా కూడా మనకు సరిపోతుంది. దీనితో పాటు మంత్ అంతా అయిపోయిన తర్వాత ఒక మ్యాగజైన్ తీసుకోండి సరిపోతుంది. ఎయిదర్ వివేక్ ఆర్ షైన్ ఇండియా, ఏ మ్యాగజైన్ అయినా ఒకటే తీసుకోండి. 2-3 మ్యాగజైన్లు తీసుకొని ఎక్కువ టైం వేస్ట్ చేసుకోమాకండి. అంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చదువుకోవాలి అంటే, కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి అంటే డైలీ న్యూస్ పేపర్ చదువుకోవాలి. న్యూస్ పేపర్లో ఉండేటువంటివి నీకు ఎంతవరకు అవసరమో అనేటువంటిది నీకు ఒక ఐడియా ఉండాలి. దానితో పాటు మంత్ అయిపోయిన తర్వాత ఒక మ్యాగజైన్ అనేటువంటిది, ఏదైనా ఒక మ్యాగజైన్, వివేక్ కానీ షైన్ ఇండియా, ఈ రెండు బాగుంటాయి. ఆర్సి రెడ్డి వాళ్ళు పబ్లిష్ చేసేటువంటి వివేక్ అయినా, షైన్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేసేటువంటి షైన్ ఇండియా అకాడమీ వాళ్ళదైనా కూడా ఈ 2 మ్యాగజైన్లలో ఏదో ఒకటి తీసుకోండి సరిపోతుంది. వీటితో అంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇలా ఎన్ని రోజుల వరకు ప్రిపేర్ అవ్వాలి అంటే, లేదు ఎప్పటి అంటే ఎంత కాలం, ఎంత టైం ముందు నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే, ఈ ఎగ్జామ్ అనేటువంటిది అంటే మనం ఎగ్జామ్ రాసే టయానికి మ్యాక్సిమం 1 ఇయర్ సరిపోతుంది. మినిమం 6 మంత్స్. అంటే మనకు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఎగ్జామ్ రాయడానికంటే ముందు 6 నెలల కరెంట్ అఫైర్స్, 6 నెలలకు సంబంధించినటువంటి విషయాలపైన నీకు ఎక్కువ గ్రిప్ ఉండాలి. అంతో ఇంతో ఐడియా 1 సంవత్సరం నుంచి ఉంటే సరిపోతుంది. 6 నెలల కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంతకుముందు ఒక 6 నెలలు అనేటువంటిది ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. మనకు పేపర్లో వచ్చేటువంటిదంతా కూడా మనకు అవసరం లేదు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతూ ఉండాలి. మ్యాక్సిమం పేపర్లో నుంచే నీకు క్వశ్చన్స్ అన్నీ దిగుతూ ఉంటాయి. దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ దేనిపైన చేస్తారు అంటే, మ్యాగజైన్ స్టోరీలు అనేటువంటివి ఒక పెద్ద స్టోరీ లాగా ఒక ఆథర్లు అనేటువంటి వాళ్ళు, ఎక్స్పర్ట్లు అనేటువంటి వాళ్ళు కొన్ని స్టోరీ రాస్తూ ఉంటారు. ఒక ఏదైనా ఒక ఇష్యూకు సంబంధించినటువంటి స్టోరీ అనేటువంటిది రాస్తూ ఉంటారు. అవి చదివితే మీకు ఎక్కువ ఐడియా అనేటువంటిది వస్తుంది. మరి కరెంట్ అఫైర్స్ అనేటువంటి దాన్ని ఇలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాం. మనం కూడా మన ఛానల్లో ఈ నారాయణ స్టడీ సర్కిల్ అనేటువంటి ఛానల్లో ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అంటే ఎవ్రీడే ఒక క్లాస్ అనేటువంటిది, ఎవ్రీడే ఈ రోజు పేపర్లో వచ్చిన వాటన్నిటినీ కూడా మనకు ఎంతవరకు అవసరమో అవన్నీ కూడా ప్రిపేర్ చేసి వాటిని మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటిని ఒకసారి వినండి. వీటితో పాటు మీరు రెగ్యులర్గా మీ స్టడీ మీదే అంటే పేపర్ చదవాలి, దాంతోపాటు మంత్ అయిపోయిన తర్వాత ఒక మ్యాగజైన్ చదువుకుంటూ ఉండాలి.
ఇలా ఒక 2-3 సార్లు అంటే ఒకసారి వినడం, ఒకసారి చదవడంతో ఎక్కువ అంటే మనకు మ్యాటర్ పైన ఎక్కువ అవగాహన అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు అంటే జూన్ నిన్నటి కరెంట్ అఫైర్స్ ఈరోజు చెప్పుకుంటామన్నమాట. అంటే జూన్ 4 అసలు ఈరోజు పేపర్లోని కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీకు తెలియాలి. మనకు పేపర్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్కు మెరుగైన స్థానం 3వ స్థానం అని అంటాడు. మనము 3వ స్థానం ఆంధ్రప్రదేశ్కు వచ్చింది అని నేర్చుకుంటే సరిపోదు. అసలు ఏం నేర్చుకోవాలి అంటే, అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి ఎందుకోసం, అంటే ఆ గోల్స్ అంటే ఏమిటి, అవి ఏవి, ఎందుకోసం వాటిని పెట్టుకున్నారు, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇండెక్స్ అనేటువంటిది ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎంతకాలానికి ప్రిపేర్ చేస్తారు, ఈ గోల్స్లో అంటే ఈ ఇండెక్స్లో వేటికి వెయిటేజ్ అనేటువంటిది ఎలా ఇస్తారు, ఎలా ర్యాంకులు అలాట్ చేస్తారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏదైనా ఒక చిన్న పదము దాంట్లో పేపర్లో వచ్చిందంటే అంతవరకే మనం కన్ఫైన్ అవ్వకూడదు. దాని ముందు వెనక ఈ రెండిటిని కలిపి చదువుకుంటే, ఈ రెండిటిపైన మనకు ఐడియా ఉంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. ఒకసారి చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటివి. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వీటికి సంబంధించి నీతి ఆయోగ్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా అంటే 2018 నుండి ప్రతి సంవత్సరం కూడా ఒక ఇండెక్స్ అనేటువంటి దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది, ర్యాంకులు అనేటువంటివి ప్రకటించడం జరుగుతుంది. మళ్ళీ చూద్దాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్రాలు ఎంత మేరకు పర్ఫామ్ చేస్తున్నాయి, రాష్ట్రాల యొక్క అంటే ఈ రాష్ట్రాలు సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో ఏ రాష్ట్రాలు ముందున్నాయి, ఏ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి అనేటువంటివి తెలుసుకోవడానికి, రాష్ట్రాల మధ్య పోటీతత్వం కాంపిటీషన్ అనేటువంటిది పెంచడానికి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్రాలను ఎంకరేజ్ చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా అంటే ఎప్పటి నుండి 2018 నుండి ప్రతి సంవత్సరం కూడా ఒక ఇండెక్స్ అనేటువంటి దాన్ని, ఒక సూచి అనేటువంటి దాన్ని ప్రచురించడం జరుగుతుంది. ఈ నీతి ఆయోగ్ అనేటువంటి దానికి సంబంధించి నీతి ఆయోగ్ అనేటువంటిది ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది మనకు 1950వ సంవత్సరం నుండి ఉండేది. 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేసుకున్న తర్వాత నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2014వ సంవత్సరంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం అనేటువంటి దాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఒక థింక్ ఫ్యాక్టరీగా పనిచేసే విధంగా నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఈ నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరుంటారు అంటే ప్రధానమంత్రి. అంతకుముందు ప్లానింగ్ కమిషన్ కూడా చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అదేవిధంగా ప్రస్తుతం నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ ఎవరుంటారు అంటే ప్రస్తుత నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. ప్రస్తుత నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. ప్రస్తుత నీతి ఆయోగ్ CEO ఎవరు అంటే అమితాబ్ కాంత్. ప్రస్తుత నీతి ఆయోగ్ CEO ఎవరు అంటే అమితాబ్ కాంత్.
మనము నీతి ఆయోగ్ అనేటువంటిది ర్యాంకులు ఇస్తుంది అంటే సరిపోదు. అసలు నీతి ఆయోగ్ అనేటువంటి దాని గురించి మళ్ళీ తెచ్చుకోవాలి. ప్రతి దానికి కూడా ఎలాబొరేటెడ్గా మన నాలెడ్జ్ అనేటువంటిది ఎలాబొరేటెడ్గా ఉండాలి. అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి, నీతి ఆయోగ్ని దేని ప్లేస్లో ఏర్పాటు చేశారు, ఇది ఒక థింక్ ఫ్యాక్టరీ లాగా, ఒక ఆలోచనలు అన్నీ అంటే ఆలోచనలు ఇచ్చేటువంటి ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేయడం కోసం నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు, ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళు ఉంటారు. మరి వైస్ చైర్మన్ ఎవరు అంటే ప్రస్తుతం రాజీవ్ కుమార్. అదేవిధంగా ప్రస్తుత సిఇఓ ఎవరు అంటే అమితాబ్ కాంత్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి నీతి ఆయోగ్ అనేటువంటిది 2018వ సంవత్సరం నుండి ర్యాంకులను ప్రకటిస్తుంది అని చెప్పాం. అసలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే ఏంటి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటివి 2015 నుండి 2030 మధ్యలో అంటే 2030 నాటికి 169 అంశాలు 17 లక్ష్యాలు అనేటువంటివి సాధించాలి అని 17 గోల్స్ అండి, 17 గోల్స్, 169 అంశాలు, 17 గోల్స్, 17 లక్ష్యాలు సాధించాలని యుఎన్ఓ అనేటువంటిది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనేటువంటిది నిర్ణయించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి, 2015 నుండి 2030 మధ్యలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎప్పటిలోపు మనము అచీవ్ అవ్వాలి, 2030 లోపు. అసలు ఎన్ని గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే ఎన్ని, 17 లక్ష్యాలు. ఎప్పటిలోపు సాధించాలి ఈ 17 లక్ష్యాలని అంటే జీరో హంగరు, జీరో పావర్టీ, క్లీన్ ఎనర్జీ, ఇటువంటి లక్ష్యాలండి. అంటే పేదరికాన్ని అంతం చేయాలి, అదేవిధంగా ఆకలితో ఎవరూ ఉండకూడదు, అదేవిధంగా హరిత ఇంధనం, క్లీన్ ఎనర్జీని వాడాలి. ఇటువంటి లక్ష్యాలు అనేటువంటివి 17 లక్ష్యాలు ఉంటాయి. ఈ 17 లక్ష్యాల సాధనకు ఎప్పటి వరకు గడువు ఉంది అంటే 2030 వరకు. అంతకుముందు ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కంటే ముందు 2000 నుంచి 2015 మధ్యలో 2000 నుంచి 2015 మధ్యలో సహస్రాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి ఉండేటి. అంటే 15 సంవత్సరాల కాలానికి సహస్రాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి ఉండేటి. ఈ సహస్రాభివృద్ధి లక్ష్యాల ప్లేస్లో 2015 నుండి అంటే టైం అయిపోయింది కాబట్టి 2015 నాటికి టైం అయిపోయింది కాబట్టి వాటి స్థానంలో వచ్చినటువంటివే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2015 టు 2030. అసలు ఎన్ని గోల్స్ ఉన్నాయి, 17. ఎన్ని అంశాలు ఉన్నాయి, 169 అంశాలు, 17 లక్ష్యాలను సాధించాలి అని పెట్టుకుంది. మరి భారతదేశంలో వివిధ రాష్ట్రాల మధ్య పోటీని పెంచడానికి ఈ రాష్ట్రాలు అనేటువంటివి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో వీటి యొక్క ప్లేస్ ఎక్కడ ఉంది, ఇవి ఎంత మేరకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి రీచ్ అవుతున్నాయి అనేటువంటిది తెలుసుకోవడం కోసం నీతి ఆయోగ్ అనేటువంటిది ఈ సంవత్సరం కూడా ర్యాంకులు అనేటువంటిది అనౌన్స్ చేసింది. ఈ ర్యాంకులు అనేటువంటి స్కోరింగ్ అనేటువంటివి ఎలా ఇస్తారు అంటే 0 నుండి 100 మార్క్స్ అంటే స్కోర్ ఇండెక్స్లో వాల్యూ అంటే 0 నుంచి 100 ఉంటుంది. ఈ రాష్ట్రాలకి 0 నుంచి 49 మార్కులు వచ్చినటువంటి రాష్ట్రాలను ఏమని పిలుస్తారు అంటే ఆశావాహ రాష్ట్రాలు అని పిలవడం జరుగుతుంది. 0 నుంచి 49 మార్కులు వచ్చినటువంటి రాష్ట్రాలను ఏమని పిలుస్తారు అంటే ఆశావాహ రాష్ట్రాలు అని పిలవడం. అంటే హోప్ఫుల్ స్టేట్స్ అండి ఇవి. అంటే అవి ఫ్యూచర్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి రీచ్ అవుతాయి అనేటువంటి ఆశ అనేటువంటి హోప్ ఉన్నటువంటి రాష్ట్రాలు 0 నుంచి 49 మధ్యలో. 50 నుంచి 64 వరకు మార్కులు వచ్చినటువంటి రాష్ట్రాలను ఏమని పిలుస్తారు అంటే 50 నుంచి 64 వరకు మార్కులు వచ్చినటువంటి రాష్ట్రాలని ఏమని పిలుస్తారు అంటే
50 నుంచి 64 మధ్యలో వచ్చినటువంటి రాష్ట్రాలను ఏమని పిలుస్తారు అంటే పర్ఫార్మర్స్ అని పిలుస్తారు. 65 నుంచి 99 మధ్యలో వచ్చినటువంటి రాష్ట్రాలను ఏమని పిలుస్తారు అంటే ఫ్రంట్ రన్నర్స్ అని పిలవడం జరుగుతుంది. ఫ్రంట్ రన్నర్స్ అని పిలుస్తారు. 100 అంటే అవుట్ ఆఫ్ 100 వచ్చినటువంటి రాష్ట్రాలను ఏమని పిలుస్తారు అంటే అచీవర్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే నీతి ఆయోగ్ అనేటువంటిది 0 నుంచి 100 వరకు, అంటే లోయెస్ట్ 0, హైయెస్ట్ 100, ఈ మధ్యలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా రాష్ట్రాలను 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఆ కేటగిరీస్ ఏంటి అంటే హోప్ఫుల్ స్టేట్స్, పర్ఫార్మర్స్, ఫ్రంట్ రన్నర్స్, అచీవర్స్. 0 నుంచి 49 వరకు వచ్చినటువంటి రాష్ట్రాలను ఆశావాహ రాష్ట్రాలని, 50 నుంచి 64 వరకు వచ్చినటువంటి రాష్ట్రాలను పర్ఫార్మర్స్ అని, 65 నుంచి 99 వరకు వచ్చినటువంటి రాష్ట్రాలను ఫ్రంట్ రన్నర్స్ అని, 100 వచ్చినటువంటి రాష్ట్రాలను అచీవర్స్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం, ఈ సంవత్సరానికి రిలీజ్ చేసినటువంటి ఎస్డిజి ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ ఏ స్టేట్కి వచ్చింది అంటే, ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఫస్ట్ ప్లేస్ ఏ స్టేట్కి వచ్చింది అంటే కేరళ రాష్ట్రానికి రావడం జరిగింది. కేరళ రాష్ట్రం అనేటువంటిది 75 మార్క్స్తో ఫస్ట్ ప్లేస్ గెయిన్ చేసింది. కేరళ అనేటువంటిది టాప్ పొజిషన్లో ఉంది 75 మార్క్స్తో. సెకండ్ ప్లేస్ అనేటువంటిది 2 రాష్ట్రాలకు రావడం జరిగింది, హిమాచల్ ప్రదేశ్ మరియు తమిళనాడు. హిమాచల్ ప్రదేశ్ మరియు తమిళనాడు అనేటువంటివి 74 మార్క్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. థర్డ్ ప్లేస్ అనేటువంటిది గోవా, ఉత్తరాఖండ్. థర్డ్ ప్లేస్ అనేటువంటిది గోవా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ అనేటువంటివి 72 మార్క్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, కేరళ ఫస్ట్ ప్లేస్ 75 మార్క్స్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు అనేటువంటివి 74 మార్క్స్తో సెకండ్ ప్లేసు, గోవా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ అనేటువంటివి 72 మార్క్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. మరి లాస్ట్ ప్లేస్, అన్నిటికంటే లాస్ట్ ప్లేస్ ఏంటి అంటే బీహార్ అనేటువంటిది. బీహార్ అనేటువంటిది 52 మార్క్స్తో అన్నిటికంటే లాస్ట్ ప్లేస్లో ఉంది. బీహార్ అనేటువంటి దానికి 52 మార్క్సే వచ్చాయి, అన్నిటికంటే లాస్ట్ ప్లేస్లో ఉంది. మరి కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్లో చండీగఢ్ అనేటువంటిది 79 మార్క్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. చండీగఢ్ అనేటువంటిది 79 మార్క్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. చండీగఢ్ అనేటువంటిది ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఏముంది కేరళ, సెకండ్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, థర్డ్ ప్లేస్ గోవా, ఉత్తరాఖండ్, ఏపీ అనేటువంటివి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ర్యాంకులు ఎవరిస్తారు? నీతి ఆయోగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నీతి ఆయోగ్కు ఎవరు చైర్మన్గా ఉంటారు? ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు? రాజీవ్ కుమార్. సిఇఓ ఎవరు? అమితాబ్ కాంత్ అనేటువంటి వ్యక్తి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి ఏ సంవత్సరం అనౌన్స్ చేశారు? 2015. ఎప్పటి వరకు ఇవి అమలు, ఈ గోల్స్ని ఎప్పటిలోపు మనం అచీవ్ అవ్వాలి? 2030 లోపు అచీవ్ అవ్వాలి. మొత్తం గోల్స్ ఎన్ని ఉన్నాయి? 17 గోల్స్ ఉన్నాయి. 17 లక్ష్యాలను మనం సాధించాల్సి ఉంటుంది. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటివి వేటి స్థానంలో రావడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి సహస్రాభివృద్ధి లక్ష్యాల ప్లేస్లో ఇవి రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఈరోజు పేపర్లోని మెయిన్ కంటెంట్. నెక్స్ట్ క్వాడ్ కూటమి. రెండోది ఏంటి అంటే క్వాడ్ కూటమి. ఏంటి క్వాడ్ అంటే? క్వాడ్రిలేటరల్ కంట్రీస్ అండి. క్వాడ్రిలేటరల్ కంట్రీస్ అంటే 4 కంట్రీస్ అండి. క్వాడ్రిలేటరల్ కంట్రీస్ ఎన్ని అంటే 4. క్వాడ్ కూటమి అంటే ఏంటి అంటే క్వాడ్రిలేటరల్ కంట్రీస్ ఎన్ని అంటే క్వాడ్రిలేటరల్ అంటే 4. ఇప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ కంట్రీస్ ఏంటి అంటే అమెరికా 1, జపాన్ 1, ఆస్ట్రేలియా,
ఇండియా. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 4 దేశాల కూటమిని ఏమని పిలుస్తారు అంటే క్వాడ్ కూటమి అని పిలవడం జరుగుతుంది. క్వాడ్రిలేటరల్ కంట్రీస్ అంటే ఏవేవి దేశాలు అంటే ఈ 4 దేశాలు గుర్తుపెట్టుకోండి: అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. మరి ఈ కూటమి ఎందుకు ఫామ్ అయ్యింది అంటే ఇండో పసిఫిక్ రీజియన్. అంటే ఇండో పసిఫిక్ రీజియన్ అంటే ఇవన్నీ ఆసియా దేశాలు అనుకుంటే ఇక్కడ చైనా అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ జపాన్. ఈ ఇండో పసిఫిక్ రీజియన్ ఈ ఇండో పసిఫిక్ రీజియన్ ప్రాంతంలో చైనా అనేటువంటి దాని యొక్క దూకుడు తగ్గించడానికి, చైనా అనేటువంటిది ఈ పసిఫిక్ సముద్రంలో ఎక్కువ ప్రాంతం అంటే ఈ సముద్రంలో ఎక్కువ భాగం నా కంట్రోల్లోనే ఉండాలి అని చెప్పేసి ఈ సముద్రం పైన ఎక్కువ ఆధిపత్యం ప్రదర్శించడానికి, ఇక్కడ ఉండేటువంటి దేశాలను తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తుంది. కాబట్టి ఈ చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం ఈ 4 దేశాలు కలిసి ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి. చైనా యొక్క దూకుడిని తగ్గించడం, దాని యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం ఈ 4 దేశాలు ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి. ఈ 4 దేశాలు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు అంటే వీళ్ళ యొక్క నౌకాశక్తితో కలిసి జాయింట్గా ఎక్సర్సైజులు చేయడం. ఇలా ఇక్కడ అంటే ఏదైనా ఒక దేశానికి అవసరమైనప్పుడు ఇక్కడ చైనా యొక్క దూకుడిని తగ్గించడానికి ఈ 4 దేశాలు అనేటువంటివి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ క్వాడ్ కూటమి అనేటువంటిది మెయిన్లీ ఎగైనెస్ట్ టు చైనాకు ఎగైనెస్ట్గా ఏర్పడినటువంటి ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రవాణా మరియు వాణిజ్యపరమైనటువంటి అంశాలని పరిశీలించడానికి ఏర్పడినటువంటి కూటమి ఈ క్వాడ్ కూటమి అనేటువంటిది. దీనిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 2007 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని 2007 సంవత్సరంలో ఏర్పాటు చేశారు క్వాడ్ కూటమి అనేటువంటి దాన్ని. దీనిలో ఈ 4 దేశాలే సభ్య దేశాలుగా ఉంటాయా అంటే ఈ కొత్త దేశాలను కూడా దీంట్లో అంటే కొత్త దేశాలు కూడా దీంట్లో మెంబర్షిప్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తొందరలో ఈ క్వాడ్ కూటమి అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే దీంట్లో మెంబర్షిప్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ క్వాడ్ కూటమిలో జాయిన్ అవ్వకుండా, దీనిలో మెంబర్షిప్ అనేటువంటిది పొందకుండా బంగ్లాదేశ్ని చైనా అనేటువంటిది భయపెట్టడానికి ప్రయత్నించింది అనేటువంటిదే ఈరోజు న్యూస్. బంగ్లాదేశ్ అనేటువంటిది క్వాడ్ కూటమిలో చేరుతుందేమో అని ముందుగానే చైనా అనేటువంటిది బంగ్లాదేశ్ను కంట్రోల్లో అంటే దాన్ని బెదిరించేటువంటి ధోరణిలో మాట్లాడింది అనేటువంటిది ఈరోజు న్యూస్. కాబట్టి ఈ క్వాడ్ కూటమి గురించి చెప్పుకున్నాం. క్వాడ్ కూటమి అంటే క్వాడ్రిలేటరల్ కంట్రీస్. ఏఏఈ అంటే ఇవి ఇండో పసిఫిక్ ప్రాంతంలో నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించడానికి, అక్కడ వాణిజ్యం అనేటువంటిది సక్రమంగా జరగడానికి, చైనా యొక్క ఆధిపత్యం అనేటువంటిది తగ్గించడానికి ఏర్పడినటువంటి కూటమే క్వాడ్ కూటమి. ఓకేనా? ఇది రెండో అంశం. నెక్స్ట్ ఏంటి అంటే వినోద్ దువా వర్సెస్ హిమాచల్ ప్రదేశ్. వినోద్ దువా వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కేస్. ఏంటి వినోద్ దువా వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కేస్ ఏంటి అంటే వినోద్ దువా అనేటువంటి జర్నలిస్టు, ఇతను ఒక యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ అంటే ఫేమస్ జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఈ కోవిడ్ సిచ్యువేషన్కు సంబంధించి, అదేవిధంగా టెస్టింగు, ట్రేసింగు, వ్యాక్సినేషన్కు సంబంధించి ప్రధానమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని, ప్రధానమంత్రి పైన అనరాని మాటలు అన్నాడు అని చెప్పేసి ఇతని పైన హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అనేటువంటిది 124A సెక్షన్ కింద అంటే ఐపీసీ అండి, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 124 సెక్షన్ అంటే 124A కింద
రాజద్రోహం సెడెషన్ కేసు అండి. రాజద్రోహం కేసు అంటే రెచ్చగొట్టే, సెడెషన్ కేసు రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, లేకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రెచ్చగొట్టే విధంగా ప్రసంగించాడు, రాజ్యద్రోహం చేశాడు అని చెప్పేసి వినోద్ దువా అనేటువంటి వ్యక్తి పైన కేసు అనేటువంటిది పెట్టింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు చూడండి, మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అనేటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వతంత్ర స్వేచ్ఛ, పత్రికా ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ మరియు పత్రిక ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వతంత్ర స్వేచ్ఛ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి తన యొక్క ఫీలింగ్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఆ విమర్శనాత్మకంగా ఏదైనా ఒక వ్యక్తి ప్రభుత్వాలపైన విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించవచ్చు. అది రాజద్రోహం కిందికి రాదు. అతనికి స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన అతనిపైన రాజద్రోహం కేసు మోపకూడదు అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ వినోద్ దువా పైన వేసినటువంటి కేసును కొట్టేయడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాజద్రోహం కేసు అనేటువంటిది సెడిషన్ కేసు అండి. 124A ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటిది 124A అనేటువంటి సెక్షన్ రాజద్రోహం కేసుకు సంబంధించినటువంటిది. ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటి దాన్ని ఏ సంవత్సరం ఫామ్ చేశారు అంటే 1860లో, 1860 సంవత్సరంలో 1860లో ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేశారు. ఈ ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 124A అనేటువంటిది రాజద్రోహానికి సంబంధించినటువంటిది. ఈ రాజద్రోహానికి సంబంధించినటువంటి కేసుని ఎవరిపైన పెట్టారు అంటే వినోద్ దువా పైన పెట్టడం జరిగింది. వినోద్ దువా వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్కు సంబంధించినటువంటి కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. అసలు ఏమని చెప్పింది అంటే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని విమర్శించడం, నిర్మాణాత్మకమైన కన్స్ట్రక్టివ్ విమర్శ అనేటువంటిది ప్రభుత్వాలకు మంచిదే. ప్రభుత్వాలు తమ యొక్క పనితీరు అనేటువంటిది మార్చుకోవడానికి, లేకపోతే ఇంకా బలోపేతం చేయడానికి విమర్శ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంతేగాని విమర్శ చేశారు అని చెప్పేసి వాళ్ళపైన ఎలా పడితే అలా కేసులు పెట్టకూడదు, రాజద్రోహం కేసులు పెట్టకూడదు అని చెప్పేసి ఈ కేసును కొట్టేయడం జరిగింది. ఈ కేసును కొట్టేస్తూ అంతకుముందు ఉన్నటువంటి ఒక కేసు గురించి కూడా ప్రస్తావించింది. 1962 నాటి కేదార్ సింగ్ వర్సెస్ బీహార్ కేసు, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు 1962లోనే కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో అసలు రాజ్యద్రోహం అంటే ఏమిటో మేము నిర్వచనం ఇచ్చాము. రాజ్యద్రోహం అంటే ఏమిటో మేము నిర్వచనం ఇచ్చాము. అప్పుడు ఏమిచ్చాము అంటే ఒక వ్యక్తి ప్రభుత్వంపై కానీ ప్రభుత్వంలోని వ్యక్తులపై కానీ విమర్శ చేసినప్పుడు, పనితీరుకు సంబంధించి విమర్శలు చేసినప్పుడు అది రాజ్యద్రోహం పరిధిలోకి రాదు అని మేము ఎప్పుడో తీర్పిచ్చాం. 1962లోనే తీర్పిచ్చాం. కాబట్టి కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి కేసులో మేము ఎప్పుడు రాజ్యద్రోహం కేసు పెట్టొచ్చు అనేటువంటి దానికి కూడా వివరణ ఇచ్చాము. కాబట్టి మరి ఈ వినోద్ దువా పైన పెట్టినటువంటి రాజ్యద్రోహం కేసు అనేటువంటిది నిలవదు అని చెప్పేసి ఆ కేసును కొట్టేయడం జరిగింది. ఇది సెడెషన్ కేసు అనేటువంటిది వినోద్ దువా వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కేసు. రాజద్రోహం ఏ సెక్షన్ కింద పెట్టారు అంటే ఐపీసీ 124A. అసలు ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటి దాన్ని, ఈ సెక్షన్లన్నిటినీ కూడా ఏ సంవత్సరం తయారు చేశారు అంటే 1860లో, 1862. అసలు రాజద్రోహానికి సంబంధించినటువంటి ఫస్ట్ నిర్వచనం ఫస్ట్ డెఫినేషన్ ఏ కేసులో ఇచ్చారు అంటే కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ కేసు ఏ సంవత్సరం
1962 సంవత్సరం. ఇది అంటే ఈరోజు పేపర్లోని 3వ ముఖ్యమైనటువంటి పాయింట్. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాలు అనేటువంటిది సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేటువంటివి, నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి జూన్ 3న అంటే నిన్నటి రోజున కేరళ తీరాన్ని తాకాయి అనేటువంటిది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేటువంటిది జూన్ 3న, మనకి ఎగ్జామ్లో ఏ రోజున కేరళ తీరాన్ని తాకాయి అనేది ఏమో అడగడు. కాకపోతే నైరుతి ఋతుపవనాలు మొదట ఏ రాష్ట్రాన్ని చేరుకుంటాయి, ఇది ఇంపార్టెంట్. ఏ రాష్ట్రాన్ని చేరుకుంటాయి, మొదట రాష్ట్రాన్ని తాకుతాయి అంటే కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి. ఒరిజినల్గా యాక్చువల్గా సాధారణంగా ఏ రోజు తాకాలి అంటే జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకాలి. కాకపోతే ఏ రోజు అంటే 2 రోజులు ఆలస్యంగా జూన్ 3న కేరళ తీరాన్ని తాకడం జరిగింది. యాక్చువల్గా నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి 2 శాఖలుగా విడిపోతాయి. ఒకటేమో బంగాళాఖాతపు శాఖ, ఒకటేమో అరేబియా శాఖ. ఈ రెండు నైరుతి ఋతుపవనాలే. బంగాళాఖాతపు శాఖ అనేటువంటిది మే 25 నాటికే స్టార్ట్ అవుతుంది. అరేబియా శాఖ అంటే బంగాళాఖాతంలో నుంచి వచ్చేటువంటి మాన్సూన్ ఏమో మే 25 నాటికే. అరేబియా శాఖ అనేటువంటిదేమో జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నైరుతి ఋతుపవనాలు 2 రకాలు, బంగాళాఖాతపు శాఖ, అరేబియా శాఖ. ఈ రెండిట్లో కూడా ముందు ఏ శాఖ బయలుదేరుతుంది? మే 25 నాటికే బంగాళాఖాతం శాఖ. బంగాళాఖాతం శాఖ ఫస్ట్ దేన్ని టచ్ చేస్తుంది? అండమాన్ నికోబార్ దీవులను టచ్ చేస్తుంది. అండమాన్ నికోబార్ దీవులను టచ్ చేసి ఇక్కడ నుంచి పైకి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాలను తాకుతుంది, అలా ముందుకెళ్తుంది. ఈశాన్య రాష్ట్రాలను తాకి ఇలా ముందుకెళ్తుంది. అంటే ముందు బంగాళాఖాతపు శాఖ అనేటువంటిది బయలుదేరుతుంది. ముందు ఏ కేంద్రపాలిత ప్రాంతాన్ని తాకుతుంది? అండమాన్ నికోబార్ దీవులు. అదేవిధంగా అరేబియా శాఖ అనేటువంటి జూన్ 1 నాటికి ఏ తీరాన్ని తాకుతుంది? కేరళ తీరాన్ని తాకడం జరుగుతుంది. ఇది నైరుతి ఋతుపవనాలకు సంబంధించి. నైరుతి ఋతుపవనాలు అనేటువంటివి 2 శాఖలుగా ఉంటాయి. అరేబియా శాఖ, బంగాళాఖాతపు శాఖ. ఫస్ట్ ఏ శాఖ బయలుదేరుతుంది అంటే బంగాళాఖాతపు శాఖ. ఏ తీరాన్ని తాకుతుంది అంటే అండమాన్ తీరాన్ని. అదేవిధంగా అరేబియా శాఖ అనేటువంటిది ముందు ఏ రాష్ట్రాన్ని అంటే కేరళ రాష్ట్రాన్ని ఏ రోజున తాకుతుంది అంటే జూన్ 1న తాకడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఎగ్జామ్లో అడగడు, కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమీ అడగడు, కానీ కాకపోతే ఇది మన ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. టీచర్ ఎలిజిబుల్ టెస్ట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది టెట్కి సంబంధించి. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి దానికి సంబంధించి అంతకుముందు ఒకసారి టెట్ ఎగ్జామ్ రాస్తే, అంటే ఎవరైనా కూడా టీచర్ అవ్వాలి అంటే ముందు టెట్లో క్వాలిఫై అవ్వాలి. డిఎస్సి రాయాలి అంటే ముందు టెట్లో క్వాలిఫై అవ్వాలి. ఒకసారి టెట్ రాస్తే దాని యొక్క వ్యాలిడిటీ అనేటువంటిది 7 ఇయర్స్గా ఉండేటువంటిది. కానీ అంటే నిన్నటి రోజున హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అంటే రమేష్ పోఖ్రివాల్. ప్రస్తుతం హెచ్ఆర్డి మినిస్టర్ ఎవరు అంటే రమేష్ పోఖ్రివాల్ అనేటువంటి వ్యక్తి. రమేష్ పోఖ్రివాల్ హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్, మానవ అభివృద్ధి శాఖ మంత్రి. నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏం చేశాడు అంటే టెట్ యొక్క వ్యాలిడిటీ 7 ఇయర్స్ నుంచి లైఫ్ టైంకి పెంచడం జరిగింది, ఎక్స్టెండ్ చేశాం. ఒక్కసారి టెట్లో క్వాలిఫై అయితే అది జీవితకాలం, లైఫ్ టైం అనేటువంటిది అమల్లో ఉంటుంది. లైఫ్ టైంలో ఎప్పుడైనా కూడా నువ్వు అంటే నీకు ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా కూడా టెట్ డిఎస్సి రాసుకోవచ్చు. ఇంకా మళ్ళీ టెట్ రాయాల్సిన అవసరంలా. ఒకసారి టెట్లో క్వాలిఫై అయితే అతని జీవితకాలం అది అమల్లోనే ఉంటుంది. ఆ మార్క్స్ అనేటువంటివి
అతని లైఫ్ టైం అనేటువంటివి ఎలిజిబిలిటీ కింద పరిగణించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే టెట్ యొక్క కాల పరిమితిని 7 సంవత్సరాల నుంచి లైఫ్ టైంకి పొడిగించాము అని హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ పోఖ్రివాల్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. హెచ్ఆర్డి మినిస్టర్ కేంద్ర మానవ అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అంటే ప్రస్తుతం రమేష్ పోఖ్రివాల్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ చూద్దాం. ఈ మధ్య బ్లాక్ ఫంగస్ అనేటువంటిది అంటే పోస్ట్ కోవిడ్ లక్షణాల్లో భాగంగా బ్లాక్ ఫంగస్ అనేటువంటి జబ్బు వస్తుంది అని చెప్తున్నారు. అసలు బ్లాక్ ఫంగస్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే మ్యూకరోమైకోసిన్. బ్లాక్ ఫంగస్ అదొక ఫంగై. ఈ ఫంగై యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే మ్యూకరోమైకోసిన్. ఒకవేళ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగొచ్చు, బ్లాక్ ఫంగస్ అని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే మ్యూకరోమైకోసిన్. ఈ బ్లాక్ ఫంగస్ అనేటువంటిది వచ్చినటువంటి వాళ్ళకి మనము ఇప్పుడు ఒక ఇంజెక్షన్ అనేటువంటిది ఇస్తున్నారు. ఆ ఇంజెక్షన్ పేరు ఏంటి అంటే యాంఫోటెరిసిన్ అనేటువంటి ఇంజెక్షన్. యాంఫోటెరిసిన్ అనేటువంటి ఇంజెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకరోమైకోసిన్ అనేటువంటి ఫంగై వల్ల వచ్చేటువంటి జబ్బు. ఈ మ్యూకరోమైకోసిన్నే ఏమని పిలుస్తున్నారు అంటే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దీనికి ఇప్పుడు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ పేరు ఏంటి అంటే యాంఫోటెరిసిన్ అనేటువంటి ఇంజెక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. యాంఫోటెరిసిన్ అనేటువంటి ఇంజెక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకొక పాయింట్ అండి. నెక్స్ట్, నిన్నటి రోజున అంటే జూన్ 3న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించి వర్చువల్గా శంకుస్థాపన అనేటువంటిది చేయడం జరిగింది. దాదాపు 28.30 లక్షల ఇల్లు నిర్మించాలి అనేటువంటిది ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్లాను. దాదాపు 2 ఫేజ్లుగా అంటే ఫస్ట్ ఫేజ్లో దాదాపు 15 లక్షల ఇల్లు అంటే ఈ జూన్ నుంచి అంటే 2021 జూన్ నుంచి 2022 జూన్ మధ్యలో 15 లక్షల ఇల్లు. అదే 2022 జూన్ నుంచి 2023 జూన్ మధ్యలో ఇంకో 13 లక్షల ఇల్లు. టోటల్ 28 లక్షల ఇళ్లను నిర్మించడానికి జూన్ 3, 2021 జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన అనేటువంటిది ఫౌండేషన్ స్టోన్ అనేటువంటి దాన్ని వేయడం జరిగింది వర్చువల్గా. ఇది 2 ఫేజుల్లో అంటే 2 ఫేజుల్లో కంప్లీట్ అవుతాయి. ఇవి మొత్తం 28 లక్షల ఇల్లు అనేటువంటివి 2023 జూన్ నాటికి కంప్లీట్ చేయాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క మెయిన్ లక్ష్యం అనేటువంటిది. ఇది ఇళ్ల కాలనీలకు సంబంధించినటువంటిది. ఇంకొక చిన్న పాయింట్, బయోలాజికల్ ఈ అనేటువంటి ఒక ఫార్మా కంపెనీ, బయోలాజికల్ ఈ అనేటువంటిది ఒక ఫార్మా కంపెనీ. ఈ ఫార్మా కంపెనీ అనేటువంటిది కోవిడ్కు సంబంధించి కొత్తగా ఒక వ్యాక్సిన్ అనేటువంటిది తయారు చేయడానికి అంటే 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ బయోలాజికల్ ఈ అనేటువంటిది కొత్తగా తయారు చేసేటువంటి వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ముందుగానే దాదాపు 1500 కోట్ల అడ్వాన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చూడండి, మనకు సీరం ఇన్స్టిట్యూట్ అనేటువంటిది
కోవిషీల్డ్ అనేటువంటిది, అంటే సీరం ఇన్స్టిట్యూట్ అనేటువంటిది కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సిన్ తయారు చేసింది. అదేవిధంగా భారత్ బయోటెక్ అనేటువంటిది, కోవిషీల్డ్ అనేటువంటిదేమో సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ అనేటువంటిదేమో కోవాక్సిన్. కొత్తగా ఇంకొక భారతీయ కంపెనీ బయోలాజికల్ ఈ అనేటువంటి కంపెనీ కూడా ఒక వ్యాక్సిన్ అనేటువంటిది తయారు చేయడానికి, అంటే మ్యాక్సిమం దాదాపు కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. ఈ బయోలాజికల్ ఈ అనేటువంటిది వ్యాక్సిన్ తయారు చేయడం కోసం అడ్వాన్స్గా 1500 కోట్లు కేంద్రం అనేటువంటిది దానికి అడ్వాన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజుటి పేపర్లోని కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి అంశాలు మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. మీరు ఒకసారి పేపర్ని కంప్లీట్గా తరోగా చదవండి. అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా రాసుకోండి. అంటే నేను చెప్పినవి ఇంకా మీకు పేపర్లో ఏవైనా ఇంపార్టెంట్ అని అనిపిస్తే అవి కూడా రాసుకోండి. దాంతోపాటు మంత్ అయిపోయిన తర్వాత ఒక మ్యాగజైన్ కొనుక్కొని దాన్ని ఫాలో అవ్వండి. ఈజీగా కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం స్కోర్ అనేటువంటిది మనం చేయడానికి అవకాశం ఉంటుంది.